మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు చూసినట్లయితే మా పిల్లలకి మంచి చెడు తెలియదు సార్. అంతకుముందు మన పెద్దనాటి కాలంలో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఇది మంచి ఇది చెడు, ఇలా జాగ్రత్తగా ఇలా నడిస్తే బాగుంటుంది, ఇలా నడిస్తే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు. బట్ ఈ రోజులో చూసినట్లయితే మంచి చెడు చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఓన్లీ మనం చదువుకోవడానికి వెళ్తాం కదా, మన టీచర్స్ మాత్రం చెప్తున్నారు. అది కూడా ఈ రోజులో తగ్గిపోయింది. సో ఈరోజు మీ మాటల ద్వారా నీతి వాక్యాలు మన ప్రేక్షకులకి, మన పిల్లలకి, అందరికీ తెలియజేయండి. అలాగే అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. అస్మన్మాతాపితృదేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ వేదమాత్రే నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముఖ్యంగా ఈ కాలంలో మనకి సంస్కృత భాషని అందరూ కూడా మృత భాష అనుకుంటున్నారు. కానీ సంస్కృత భాషని అన్ని భాషలకి తల్లిగా విదేశీయులు సైతం కీర్తిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి సంస్కృత భాషలో ఎన్నో దివ్యమైనటువంటి మాటలు, గొప్ప సూక్తులు, కాబట్టి ఆ సూక్తి వాక్యాలు కూడా ఉన్నాయి. అవి జీవనం యొక్క పురోగతికి ఎంతగానో ఉపయోగపడతాయని మన పెద్దలు ఎంతో నొక్కి ఒక్కాణించడం జరిగిందనమాట. దాంట్లో భాగంగా మనం సంస్కృత భాష ఏమిటి, దాని గొప్పతనం ఏమిటి, దాంట్లో ఉండేటటువంటి నీతి సూక్తాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా ప్రథమ శ్లోకాన్ని తెలుసుకుందాం. భాషాసు ముఖ్యా మధుర దివ్యా గీర్వాణ భారతి, తస్యాం హి కావ్యం మధురం తస్మాదపి సుభాషితం. భాషాసు ముఖ్యా మధుర, భాషల్లోనే ముఖ్యమైనటువంటి మధురమైనటువంటి భాష ఏమిటి? దివ్యా గీర్వాణ భారతి. ఆ భాష ఏమిటయ్యా అంటే సంస్కృత భాష. తస్యాం హి కావ్యం మధురం, అటువంటి సంస్కృతంలో ఒక కావ్యం ఎంతో మధురంగా ఉంటుంది. కానీ అంతకంటే కూడా తస్మాదపి సుభాషితం. సు అంటే మంచి, భాషితం అంటే పలుకు. మంచి పలుకులు గొప్పవి. అందుకే పెద్దలు అంటారు, హితవాక్యం సతతా స్మరణీయం. మంచి మాటలు, గొప్ప మాటలు ఎల్లకాలాలు కూడా స్మరణకి అర్హమైనవే. కాబట్టి దాంట్లో భాగంగా మనం చక్కగా ఈ సంస్కృత భాషలో ఉన్నటువంటి గొప్ప విషయాలు తెలుసుకుంటూ జీవన పురోగమనానికి ఆ శ్లోకాలు ఏ విధంగా మనకు ఉపయోగపడతాయో ఆ నీతి శ్లోకాలను తెలుసుకుందామా? మొదటి శ్లోకము. వేదం మూలమిదం బ్రాహ్మ్యం, కృషి మూలమిదం ధాన్యం, భార్య మూలమిదం గృహం, ధనం మూలమిదం జగత్. ఒక్క మాటలో ఈ సమాజంలో వేటికి ప్రాముఖ్యత ఉన్నదో ఒక్క శ్లోకంలోనే చక్కగా పెద్దలు ఋషులు చెప్పగలిగినారు. వేదం మూలం ఇదం బ్రాహ్మ్యం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. విదయితి వేద, జ్ఞానాన్ని ప్రసాదించేదాన్ని వేదం అంటాం. అది బ్రాహ్మణులకి, బ్రాహ్మం అంటే అర్థము జ్ఞానానికి ఆ వేదమే ప్రమాణం. కృషి మూలమిదం ధాన్యం. ఊరక పంట రాదు కండి, కష్టపడి వ్యవసాయం చేస్తేనే పంట వస్తుంది. కాబట్టి కృషి చేస్తేనే మనకి తినడానికి 4 మెతుకులు దొరుకుతాయి. భార్యామూలం ఇదం గృహం. ఇంటికి దీపం ఇల్లాలు, ఆ ఇల్లాలు లేనిదే ఇల్లు లేదు. కాబట్టి భార్యామూలం ఇదం గృహం. ధనం మూలం ఇదం జగత్. ధనంతోనే ఈ సృష్టిలో ఉన్న ప్రతి కార్యం కూడా జరుగుతుంది. మీరైనా మేమైనా ప్రతి ఒక్క పని చేసేది కూడా చివరికి 4 రూపాయలు సంపాదించుకోవడానికి అని పెద్దలు ఒక్కొక్క దాని ప్రయారిటీని, ప్రాముఖ్యతని చక్కగా ఒక్క శ్లోకంలోనే వివరించడం జరిగింది. అలాగే ఇప్పుడు రెండో శ్లోకాన్ని తెలుసుకుందామా? మరి ఆ శ్లోకం గొప్పతనం కూడా మనం తెలుసుకుందాం. మనము ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో, ఆ విషయం ఎక్కడ ఎవరితో ఎలా మసులుకోవాలి అనేది తెలుసుకుందాం. సరేనా? దుర్జనానాం ప్రథమం వందే సజ్జనానాం తదోత్తరే, ముఖ ప్రక్షాళనాత్ పూర్వే గుద ప్రక్షాళనం యథా. అంటే మనం వినడానికి పలుకులన్నీ కొన్ని కఠినంగా అనిపించవచ్చు, కానీ వాటిలో ఉన్నటువంటి ధర్మం, ఆంతరికం అనేది మనం తెలుసుకోవాలి. దుర్జనానాం ప్రథమం వందే. ఎప్పుడైనా సభలోకి వెళ్ళినప్పుడు ముందుగా ఎవరైతే కాస్త చెడు ప్రవర్తన కలిగి ఉన్నారో వారికి ముందు నమస్కరించాలి. అలా నమస్కరించడం ద్వారా వారు ఏం చేస్తారే అంటే, నా జోలికి రాలేదులే అనుకొని మనల్ని వదిలిపెడతారట. కాస్త వాళ్ళకి ఈగో అనేటటువంటి సాటిస్ఫై అవుతుంది. అలాగే సజ్జనానం తదోత్తరే. ఒక సజ్జనుడికి, మంచివాడికి నమస్కరించినా నమస్కరించకపోయినా అతనికి వచ్చేటటువంటి ఈగో ఫీలింగ్ ఏమీ ఉండదు. సత్పురుషుడు ఎప్పుడు కూడా నువ్వు నాకు నమస్కరించలేదే, నన్ను గౌరవించలేదే ఇవన్నీ అనుకోడు. తను అనుకున్న కార్యాన్ని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా సజ్జనానం తదోత్తరే, ముఖపరక్షణాత్ పూర్వే గుదపక్షాణ వేద. మనము అశౌచానికి వెళ్ళినప్పుడు ముందు మనకి తెలుసు, దైనందిక క్రియలు అశౌచానికి వెళ్తాం.
ముందు వాటిని ప్రక్షాళన చేసుకొని కదా మనము దంతావధానం చేసుకుంటామంటే చక్కగా పళ్ళు తోముకునే తర్వాత కదా ముగించి కదా చేసుకునేది. ఎందుకని మనం చేసేటటువంటి అశోచ పనుల వల్ల మన నోరు కూడా ఎంతో కొంత అశుభ్రానికి గురవుతుంది. కాబట్టి ఎంతో చక్కని మాట. జీవితంలో ఎవరిని ఏ సందర్భాన్ని బట్టి గౌరవించాలో ఈ శ్లోకాన్ని బట్టి మనకి చక్కగా అర్థమవుతూ ఉన్నది. అలాగే ఇంకో విషయం, ఎక్కడ మనకి గౌరవం ఉంటుంది, ఎక్కడ ఉండదు. ఆ గౌరవం అనేది ఎలా ఉంది, అసలు ప్రదేశాన్ని బట్టి ఎలా మారుతుంది అనేది మనం ఇప్పుడు జరగబోయేటటువంటి దాంట్లో తెలుసుకుందాం. ఎందుకంటే ఒక సమాజంలో ఉన్నామంటే మనకెంతో కొంత వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వంతో పాటు గౌరవం అనేటటువంటి భావన కూడా మన మీద కలగాలి ఇతరులకి. కాబట్టి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఎత్ర విద్వజ్జనో నాస్తి శ్లాఘయతి తత్ర అల్పధీరపి నిరస్త పారపేదేశో ఏరండోపి ద్రుమాయతే. ఎక్కడైతే విద్వజ్జనులు అంటే గొప్ప విద్య గలవారు పండితులు గౌరవింపబడరో అక్కడ అల్పధీరపి, అక్కడ మనము అల్పమైన జ్ఞానం కలిగిన వారు నీచులను మాత్రమే మనము గౌరవించడం జరుగుతుంది. ఎందుకంటే వారు లేని ప్రదేశంలో ఉండేది వారే కాబట్టి. అలాగే నిరస్త పారపే దేశో, ఎక్కడైతే మహావృక్షాలు ఉండవో అక్కడ ఏరుండోపి ద్రుమాయతే, ఆముదం చెట్టునే మహావృక్షంగా కొలుస్తారు. అంటే బావి కప్పలో ఉందండి, కప్ప బావిలో ఉంది. ఆ బావిలో ఉన్నప్పుడు దాని లోతు ఎంత, లోతుపాతులు ఎంత అనేటటువంటి ఆ బావి వరకే తెలుసు. సముద్రంలో ఉన్నటువంటి లోతుపాతులు దానికి తెలిసే అవకాశం లేదు. అది అనుకుంటుందట సముద్రం అంటే ఈ గెంతు నుంచి ఆ గెంతు వరకే ఉంటుందేమో అనుకుంటుంటుంది. కానీ జ్ఞానం అనంతమని, అటువంటి విద్యను ఇచ్చిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారని, మనకంటే గొప్పవారు కూడా చాలామంది ఉన్నారని తెలుసుకోగలగడమే జ్ఞానం. అటువంటి జ్ఞానవంతులైన వారికి ఎక్కడ నిరాదరణ కలుగుతుందో అక్కడ అల్పుల్నే పూజిస్తారు అని చెప్పడం ఈ శ్లోకం యొక్క అంతరార్థం. అలాగే మనము ముఖ్యమైనటువంటి ఇంకో శ్లోకాన్ని తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి 4వ శ్లోకాన్ని మనం ఏ పరిస్థితుల్లో ఎలా సంచరించుకోవాలి, ఎలా మసులుకోవాలో తెలుసుకుందామా. ఏకో స్వాదునా భుంజీత నైకో సుప్తేషు జాగ్రయాత్ ఏకోన గచ్చేత్ అధ్వానం నైకచ్చార్థాన్ని ప్రచింతయేత్. ఏకో స్వాదునా భుంజీత, బంతిలో కూర్చున్నప్పుడు మనమొక్కడే మృష్టాన్న భోజనాన్ని 6 రకాల రుచులతో వేరే వాళ్ళు ఎవరికి పెట్టకుండా తినకూడదు. దానివల్ల మన మీద మిగతా వారికి నెగిటివ్ ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది. అలాగే నైకో సుప్తేషు జాగ్రయాత్, అందరూ పనుకున్నప్పుడు మనం మాత్రం అర్ధరాత్రులు అపరాత్రులు లేచి తిరగడం అనేటటువంటిది, ఏదైనా వస్తువు పోయినట్లయితే మన మీద దొంగతనం అనేటటువంటి అపవాదు పడేటటువంటి అవకాశం ఉంది. అలాగే నైకో గచ్చేత్ అధ్వానం, ఎప్పుడు కూడా ఏకోన గచ్చేత్ అధ్వానం అంటే ఒక్కడే అధ్వానకర పరిస్థితులు అంటే ఆపత్కాలాల్లో ఒక్కడే వెళ్ళకూడదు, తోడు తీసుకొని వెళ్తుండాలి. ఎందుకంటే మనకేదైనా ఆపద కలిగినా అవతల వాడు చెప్పడం కోసం అన్నమాట. అలాగే నైకచ్చార్థాన్ని ప్రచింతే, ఇప్పుడు కాలంలో ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ పెద్దలు చెప్పే మాట ఏంటంటే నైకాచ్ఛార్థాన్ని ప్రచింతయేత్, అంటే మన యొక్క ఏదైతే ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచనలు ఉన్నాయో, అలాగే కష్టాలు ఉన్నాయో అవి మనము వేరే వాళ్ళకి తెలియపరచుకోవడం ద్వారా గుండె బరువు తగ్గుతుంది, వేరే వాళ్ళ నుంచి విలువైన సలహాలు మనం పొందవచ్చు అని చెప్పేటటువంటి గొప్ప శ్లోకం ఇది. మరి సుమన్ టీవీ ప్రేక్షకులారా, మనము వచ్చే వారం చక్కగా మరో 4 శ్లోకాలు తెలుసుకొని ఆ సంస్కృత భాష ద్వారా మన జీవనాన్ని సోపానంగా మలుచుకుందామా. శుభం. గురుగారు ఇంత మంచి శ్లోకాల గురించి మాకు చెప్పినందుకు, మా పిల్లలకి పెద్దలకి అందరికీ ఇంత మంచి అంటే మామూలుగా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇలాంటి నీతి శ్లోకాల గురించి, బట్ మీరు మాకు చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. మేము తెలుసుకున్నందుకు కొత్త విషయాలు. ధన్యవాదాలు సార్. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీరామార్పణం. శాంతి.